ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతుందా, అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందా? సో యాక్చువల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్ అనే ప్రక్రియలో ఒక లాస్ట్ స్టెప్ అండి. ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త స్పర్మ్స్తో కలిపి బేబీని ఫామ్ చేసి, ఫామ్ అయిన బేబీ పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఈ ఫామ్ అయిన బేబీని గర్భసంచిలో పెట్టడం అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రక్రియ. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా మనం పెట్టిన ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఉండి అండ్ గర్భసంచి లోపల పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా మనకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. యూజువలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 2 వారాల తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ నిలబడిందా లేదా అనేది మనము తెలుసుకోగలం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనము ఎంబ్రియోస్ 1 or 2 ఎంబ్రియోస్ పెడతామండి. అండ్ యూజువలీ ఇప్పుడు యాజ్ అ స్టాండర్డ్ ఆఫ్ కేర్ 5th డే బ్లాస్టోసిస్ట్ గ్రేడ్ ఎంబ్రియోసే మనం పెడుతున్నాము. సో బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అనే నమ్మకం లేదు. ఇప్పుడు సీడ్ అండ్ సాయిల్ థియరీ మనం రిలేట్ చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. సో మనకి మన పెట్టే ఎంబ్రియో అనేది విత్తనం లాంటిది అండ్ మనం గర్భసంచి లోపల పొర అనేది మనకు మట్టి లాంటిది. సో మట్టి క్వాలిటీ బాగుండాలి అండ్ విత్తనం క్వాలిటీ బాగుండాలి, అప్పుడే మనకి మొలకలు అనేవి వస్తాయి. సో ఇది కూడా సంథింగ్ సిమిలర్ అనమాట. సో మనకి గర్భసంచి లోపల ఫామ్ అయిన పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి, సరైన థిక్నెస్లో ఉండాలి, దానికి రక్త సరఫరా బాగుండాలి, హెల్దీగా ఉండాలి. అండ్ మనం పెట్టిన ఎంబ్రియో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫామ్ అవుతుంది. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే మనకు మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. మంచి క్వాలిటీ ఎంబ్రియో జనుపరంగా బాగుంటేనే అది అతుక్కుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మ్యాచ్ అవుతేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో రిపీటెడ్గా మనం చూసిన ఎంబ్రియోస్ బాగుండి పొర కూడా బాగుండి మనం ట్రాన్స్ఫర్ చేసి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ మనం మగవాళ్ళలో సజెస్ట్ చేస్తాం. సో చాలాసార్లు మనం ఎంబ్రియో పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కేవలం లేడీలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటామండి. కానీ మేల్ పార్ట్నర్ ఇస్ ఆల్సో క్యాన్ బి ఆల్సో ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మన ఎంబ్రియో అనేది స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా మ్యాటర్ అవుతుంది. సో స్పర్మ్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంబ్రియోస్ అనేవి సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 2-3 టైమ్స్ మనం మంచి ఎంబ్రియోస్ పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఎంబ్రియో క్వాలిటీ వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు అండ్ ఎంబ్రియో క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అవ్వచ్చు. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్లో మనము ఒక 100 స్పర్మ్స్లో ఎన్ని స్పర్మ్స్కి డిఎన్ఏ బ్రేక్స్ ఉంది అనేది మనం టెస్ట్ చేస్తామన్నమాట. సో నార్మల్గా ఒక 100 స్పర్మ్స్లో 15 కన్నా తక్కువ స్పర్మ్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఉంటే నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. 15 to 30 స్పర్మ్స్కి డిఎన్ఏ డ్యామేజ్ ఉంటే అది మోడరేట్లీ హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అండ్ మోర్ దెన్ 30 స్పర్మ్స్కి డిఎన్ఏ బ్రేక్స్ ఉంటే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం. సో ఎప్పుడైనా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వవు అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ వచ్చాక నిలబడటానికి కానీ తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ పేషెంట్స్లో మనము మెయిల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ద్వారా చేస్తాము. ఒకవేళ ఇది హై ఉంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. సో స్మోక్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు, వెరికోసీల్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి, వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. అండ్ ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ అంటాం. సో హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ తగ్గుతుంది. సో ఇలా స్పర్మ్ని మనం క్వాలిటీ వైజ్ మనం కొంచెం ఆప్టిమైజ్ చేసుకొని నెక్స్ట్ టైం ఐవీఎఫ్ చేస్తే డెఫినెట్లీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.